సూప్కి కావలసిన పదార్థాలు ఇవి. మేక కాళ్ళు మేము 4 తీసుకున్నామండి. అలాగే మిరపకాయలు, ఎల్లిపాయలు, జీలకర్ర, ఇలాచి, లవంగాలు, చెక్క, మిరియాలు, ఆనియన్స్, కొత్తిమీర, తోటకూర, అలాగే ఆయిల్, సాల్ట్, ధనియాలు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందామండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. అలాగే 2 లవంగా, కొంచెం చెక్క, 2 ఇలాచి, కొన్ని మిరియాలు, కొంచెం కట్ చేసుకున్న వెల్లిపాయ ముక్కలు, అలాగే ఆనియన్స్, వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. ఇప్పుడు కొద్దిగా ఇందులో పసుపు వేసుకుందామండి. అలాగే కొంచెం సాల్ట్, బాగా కలుపుకొని చూసారు కదా, ఈ విధంగా వేగిపోవాలి. ఇప్పుడు బోన్స్ వేసుకుందాం. ఈ విధంగా బోన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు 1 లీటర్ వాటర్ వేసుకున్నాం కదా, మూత పెట్టుకొని 10 నుంచి 15 విజిల్లు రావాలండి. ఆలోపు మనం ఇంకో ప్యాన్ పెట్టుకొని, ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఉడకడానికి టైం పడుతుంది కదండి, ఆలోపు మనం మిక్సీ వేసుకునే ఐటమ్స్ చూద్దాం ఎలా చేసుకోవాలో. ముందు స్టవ్ వెలిగించుకొని ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అందులోనే కొన్ని మిరియాలు, ఇలాచి, చెక్క అందులో వేసుకోగా కొన్ని పెట్టుకున్నాను నేను, వీటిని ఇందులో వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, ఒక 3 పచ్చిమిర్చి, కొన్ని ఎల్లిపాయలు, కొన్ని ధనియాలు, అలాగే ఆనియన్, అలాగే కొత్తిమీర కూడా, కొంచెం తోటకూర కూడా బాగా ఫ్రై చేసుకొని దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇది పాయస సూప్ పెడుతున్నాం కదా, ఇది చాలా వరకు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి పని చేస్తుందండి ఇది సూప్. అందుకే పెడుతున్నాము. చాలా మంది అడిగిండ్రు అన్నమాట పాయస సూప్ ఎలా చేస్తారని, అందుకే చేస్తున్నాము. చాలా వరకు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు నెలలో ఒక్కసారైనా తాగి చూడండి, చాలా వరకు మీకు ఇంప్రూవ్ తెలుస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇది వేగిపోయిందండి, దీన్ని ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుందాము. అలాగే బోన్ ఫ్రాక్చర్ అవుతుంది కదండి, ఎవరికైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా
వీక్లీ వన్స్ ఈ సూప్ తాగితే తొందరగా క్యూర్ అవుతుంది. డాక్టర్స్ కూడా సజెషన్ ఇస్తారు ఇది తాగమనేసి. ట్రై చేసి చూడండి, బాగుంటుంది, తొందరగా క్యూర్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది 15 విజిల్ ఇచ్చిందండి. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం ఎలా ఉందో. చూసారు కదా, వేసిన వాటర్ మొత్తం ఇనికిపోయినాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఇందులో యాడ్ చేసుకోవాలి. దీనిలోనే మళ్ళీ 1 లీటర్ వాటర్ మళ్ళీ పట్టిద్దండి. చూస్తున్నాను కదా, ఈ విధంగా మళ్ళీ లీటర్ వాటర్ వేసుకున్నాను నేను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాము. తక్కువైతే మనం తర్వాత కూడా వేసుకోవచ్చు టేస్ట్ చూసి. ఇప్పుడు మళ్ళీ ముందు 15 విజిల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఒక 5 ఇచ్చుకుందామండి. ఉడికిపోయింది. ఫ్రెండ్స్, పాయా సూప్ తయారైంది. మా సిస్టర్ టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో. మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి మీరు కూడా.